మీ ఘనమైన నామానికే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మనం అందరం బైబిల్ తెరిచినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండినట్టు ఇక్కడ మనం చదివిన్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని చదివినట్లయితే ఈ లోకంలో ప్రకాశిస్తున్న వెలుగైన క్రీస్తు మన హృదయంలో కూడా ఆయన ప్రకాశించబోతాడు. హల్లెలూయా. ఎంతమంది జీవితాలలో యేసయ్య ఉదయించాలని కోరుకుంటున్నాం? ఆల్మోస్ట్ అందరికీ ఉదయించాడు. ఉదయించిన వారికి కూడా ఆయన అందరికీ ఏం చేయాలి? ఉదయించాలి. కానీ ఈరోజు ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ యొక్క వేద పట్టణాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, కానీ దానిని మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు దేవుడు వీటిని మనకు బయలుపరచబోతున్నాడు. ఆది అంటే ఏంటి? ఈ భూమి ఆకాశాలు కలగక ముందు దేవుడు ఉన్నాడు అనేసి స్పష్టం చేస్తున్నాడు భక్తుడైన యోహాను గారు. అసలు మనకి యోహాను సువార్త అర్థం కావాలంటే మొదటిగా యోహాను గారు ఎవరా అన్నది మొదటి మనం తెలుసుకోవాలి. బైబిల్లో యోహాను అన్న పేరు గలవారు 5 ఉన్నారు. ఎంతమంది? 5 ఉన్నారు. ఈ 5లో ఇతడు అపోస్తులుడైన యోహాను. యేసు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. శిష్యులందరికన్నా చిన్నవాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ యోహాను దగ్గరగా ఉంటాడు. యేసయ్య రొమ్మున ఆనుకొని ఆయన ఉంటాడనేసి కొంతమంది చరిత్రకారులు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు అన్నయ్య ఆ పాపని ఎత్తుకున్నాడు అంటే పాప అన్నయ్యకి దగ్గరగా ఉన్నది. అంటే యేసయ్యకి యోహాను గారు ఎట్టుండేవాడు? దగ్గరగా ఉండేవాడు. యేసయ్య వారు చనిపోయినప్పుడు శిష్యులందరూ దూరంగా వెళ్ళిపోయారు, కానీ ఆయన శిలువ దగ్గర ఉంది ఒకే ఒక్కడు, ఆయనే అపోస్తులుడైన యోహాను. అయితే దేవుని బిడ్డలారా, యోహాను గారు ఈ విధంగా చెప్తున్నారు, ఆదియందు వాక్యం ఉండెను. మనం వాక్యం చెప్పుకోవాలి. వాక్యం చెప్పుకోవాలంటే అది చెప్పి వాక్యం అనే ఒక ప్రసంగం అనేసి మనం అనుకుంటాం. వాక్యం అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువే. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళలో ఆయన ఒక పార్ట్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనగా చూసినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. అంటే ఈ భూమి ఆకాశం ఎవరి మూలాన కలిగింది? యేసయ్య మూలాన కలిగింది. చాలామంది దుర్బోధకులు
ఏమని ప్రకటిస్తారంటే అసలు యేసు ప్రభువు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు బైబిల్లో? ఆయన ఒక ప్రవక్త, ఆయన దేవుడు కాదు అనేసి చాలామంది వాదిస్తూ ఉంటారు. ఎవరైతే యేసయ్యను నమ్మకుండా ఉంటారో, ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తారో వాళ్ళందరూ క్రీస్తు విరోధి ఆత్మలని 1 యోహాను పత్రికలో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగంటే ఇంకాసేపట్లో తెల్లారిద్ది. బాగా ఆ తెల్లవారినప్పుడు అందరూ పనులు చేసుకుంటూ ఉంటారన్నట్టు మనం అనుకుంటాం. వెలుగు అనేది ఏదొస్తే ప్రకాశిస్తుంది? భూలోకం. సూర్యుని ద్వారానే వెలుగు వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? సూర్యుని ద్వారా భూమికి వెలుగు వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఏందండి ఎవరు నోరు అయిపోవట్లేదు? నేను చెప్తుంది అర్థమైందా? ఇప్పుడు టైం ఎంత? 5:45 అయింది. ఇంకొక అరగంట లేదా ఇంకొక 30 మినిట్స్లో అయితే తెల్లగా తెల్లారిపోయింది. దేనివల్ల అది తెల్లారుతుంది? సూర్యుని వల్లేనా? నేను పప్పులో కాలేశారు. వేసి రక్తమే జయం. వెలుగు అనేది వేరు, సూర్యుడు వేరు. ఉదాహరణకి మనకి పవర్ బాక్స్ బయట ట్రాన్స్ఫార్మర్ చూసాం కదా, కరెంటు ఉన్నది. ఈ కరెంటుని ఈ ప్లేస్లో ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఇస్తుంది. అంతకుమించి ఎక్కువ వచ్చిందంటే హై వోల్టేజ్ తిల్లులన్నీ కాలిపోతాయి షాకేజీతో. అట్టనే దేవుని బిడ్డలారా గమనించండి, వెలుగు అనేది ఒక కరెంట్ అయితే సూర్యుడు అనేది ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. అర్థమైందా? ఆ వెలుగు ఏంటో తెలుసా? ఈ దేవుడే. హల్లెలూయా. మనం అందరం ఎవరి దగ్గర ఉన్నాం? ఎవరి అండర్లో పనిచేస్తున్నాం? దేవుని యొక్క అండర్లో మనం పనిచేస్తున్నాం. వెలుగు అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన ఏమనంటాడు? 3వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. హల్లెలూయా. అర్థమైందా? వెలుగు అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు. అయితే ఈ వెలుగుని చీకటి సంబంధులు గుర్తించలేరు. అర్థమైందా? చీకటి సంబంధులు అనగా ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మకుండా ఆయన నిజమైన దేవుడిని విశ్వసించుకుని ఎందరైతే ఉంటారో వాళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. చాలామంది చీకట్లో ఉండి భయంకరమైన పనులు, భయంకరమైన ఆకృత్యాలు చేస్తూ ఆ వెలుగుకు దగ్గరగా రాబోతున్నారు. దొంగతనాలు చేయటానికైనా పాపం చేయటానికైనా ఒకటే ఆధారం. ఏంది? చీకటి. చీకటిని కూడా ఆయన కలగజేశాడు. కానీ చీకటి ఎందుకు కలగజేశారు? ఆయన పగలంతా పని చేసుకొని రాత్రంతా ప్రశాంతంగా రెస్ట్ కోసం ఆయన కలగజేశాడు. అయితే దాని చీకటి సంబంధులు దానిని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు? క్రమమైన మార్గంలో నడవకుండా అక్రమంగా వెళ్తున్నారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా మనం కానీ చూసినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. అంటే చీకటి, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూమి మీద జీవకోటి ప్రాణులు, సముద్రంలో నివసిస్తున్న ఈ ప్రదేశాలలో ఉండే అనేకమైన రకాలైన కొన్ని జీవులు ఎవరి ద్వారా కలిగాయి? దేవుని ద్వారానే కలిగాయి. ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు కొన్ని దేవుని దూతలు
వేకువ దూతలన్నీ ఏం చేశాయి? ఏకకంఠముతో దేవుణ్ణి కనపరిచాయి. హల్లెలూయా. ఆయన భూమిని కలగజేసినప్పుడు దేవుడు భూమిని కలగజేశాడు, ఆయనకి స్తోత్రం. దేవుడు ఆకాశాన్ని కలగజేశాడు, ఆయనకి స్తోత్రం. దేవుడు వెలుగు కలుగుగాకని పలకగానే ఆయన వెలుగుని చేశాడు, ఆయనకి స్తోత్రం. దేవుడు చీకటిని కలుగుగాకని పలకగానే చీకటి కలిగింది. అయితే ఆయన ప్రతి మాటతో ఈ సృష్టిని చేశాడు. మీరు బయటికి వెళ్ళి పైకి చూసినట్లయితే ఇప్పుడు కాస్త చీకటిగా ఉంది కాబట్టి నక్షత్రాలు కానొస్తాయి. వాటిని కలగజేసింది కూడా ఎవరో తెలుసా? దేవుడే. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది కాలం నుంచే ఉన్నాడు. ఎందుకని? ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా మనం చూస్తాం. ఆది కన్నా ప్రారంభంలోనే మనం చూస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే పని. కానీ చాలామంది దుర్బోధకులు ఏం చేస్తారంటే ఈయన వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేసి రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దానికన్నా మనగా చూసి ఇంకోసం గట్టిగా చదవన్నది, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. చాలు. హల్లెలూయా. ఇక్కడ సమస్తం ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారానే. అమ్మా చూస్తున్నారు. హల్లెలూయా. సమస్తము ఆయన యందే కలిగి ఉన్నది. సామెతలో కూడా ఉంటుంది, ఆయన మనుషులను కూడా ముందుగానే చూశాడు. ఈ లోకంలో మనం జన్మించామంటే మనము ఆషామాషగా జన్మించలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఒక ప్రణాళికలో వచ్చారు. అర్థమవుతుందా? నాకు చదువు రాదు, నాకు బైబిల్ చదవటం రాదు, నేను దేనికి పనికిరాను, నేను ఆడదాన్ని, నేను మగవాడిని, నేను మోటుని మెట్టుని అనేసి మనం అనుకున్న అవసరం లేదు. ఈ లోకంలో మనం జన్మించామంటే ఒక ప్రణాళికతో మనము జన్మించాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం ఇక్కడ కూడి ఉండటం దేవుని చిత్తం. అర్థమైందా? అయితే దేవుని బిడ్డలారా గమనించండి, సమస్తము భూమి మీద ఆయన మూలంగానే కలిగింది. భూమికి పునాదులు వేసినప్పుడు ఆకాశంలో కొన్ని దేవదూతలు జయధ్వనులతో కీర్తనలు పాడాయి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ కింద ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండినని ఇక్కడ మనం చూస్తాం. ఆయనలో ఏముంది? జీవం. జీవం అంటే ఏంది? జీవం అంటే ఏంది? ప్రాణవాయువు. ఇంగ్లీషులో ఏమంటారు వాటిని? ఆక్సిజన్. ఈ లోకంలో మనిషి నీళ్ళు లేకపోయినా బ్రతికేయచ్చు, అన్నం లేకపోయినా బ్రతికేయచ్చు. మోషే ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధిలో? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఆకలి దప్పులు మానుకొని. ఏలియా కూడా అంతే ఉన్నాడు. యేసు ప్రభుల వారు కూడా ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. కానీ ఆహారం లేకపోయినా, నీరు లేకపోయిన మనుషులు కొద్ది రోజులు జీవించవచ్చు, కానీ ఒకటి లేకపోతే జీవించలేం. ఏందో చెప్పన్నది? ఆక్సిజన్. ఇప్పుడు మీరు లాట్ పీల్చుకుంటారు ముక్కుతో, దాన్ని ఏమంటారు? ఆక్సిజన్. మళ్ళీ అనేసి వదులుతారు. యోగా క్లాస్కి వెళ్తే నీట్గా క్లారిటీగా చెప్తారు, ఏసి రక్తమే జయం. అవి విడిచిపడేది ఏంటి? హైడ్రోజన్. ఆక్సిజన్ని పీలుస్తాం, హైడ్రోజన్ని విడుదల చేస్తాం. కరోనా టైంలో ఏం కొద్దువైంది చెప్పని మనుషులకి? ఆక్సిజన్ సిలిండర్స్ లేక కొన్ని లక్షల మంది
కలిసిపోయారు. కానీ ఈరోజు మనం అందరం సజీవంగా ఉన్నామంటే దేవుని కృపయే. అందరి మట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏమున్నది? జీవం ఉన్నది. దేవుడు మానవుడి కోసం సమస్తాన్ని కలగజేసి వేటి మీద అయితే మానవుడికి అవసరమో వాటన్నిటిని కలగజేసి దేవుడు నేల కొంగాడు. నేల కొంగి ఆ తడి మట్టిని చేసి ఆ మట్టిలో ఏం పోసాడు? నరుని యొక్క నాసికారంధ్రంలో ఆయన జీవవాయువును ఊదాడు. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆక్సిజన్ అనేసి ఉంటుంది. ఒకసారి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయము మనం 5 నుంచి 6 నుంచి చదవండి, క్లియర్గా ఉంటుంది. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? జీవవాయువు ఊదాడు. అప్పుడు దాకా మట్టిగా ఒక శిలగా ఎట్టున్న ఆ యొక్క ఆదాము ఎప్పుడైతే జీవాన్ని ఊదాడో కదలటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన నడవటం ప్రారంభించాడు. దీనంతా కారకులు ఎవరు? దేవుడే. ఈరోజు మనిషి ఏమి లేకపోతే బతకలేడు. ఈ యొక్క జీవం అనేది లేకపోతే బతకలేడు. ఒక 10 నిమిషాలు ఇలా మూసుకొని ఉండగలరా? మూసుకొని ఉంటే తర్వాత మిమ్మల్ని జెండా ఎత్తటమే, ఏసిరేత్తమే జయం. దేని మెడ్లారా చూడండి, ఆయన ఈ జీవవాయువును కలగజేశాడు. అయితే ఈ జీవవాయువు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది? అది ఎవరు పంపించింది? అది దేవుడే దానిని కలగజేశాడు. అయితే చదవండి యోహాను సువార్త మనం 4 నుంచి చూసినట్లయితే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. అర్థమైందండి? అంటే నా నరుని యొక్క నాసికారంధ్రాలలో ఆయన ఆత్మలో నుంచి ఉప్పును ఊదాడు. అంటే ఆయన యొక్క ఆత్మ అనేది ఎవరిలోనికి వచ్చింది? మనిషిలోనికి వచ్చింది. ఆత్మ. అర్థమైందా? ఆత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడే స్వయాన మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. సో మనలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన మనలో వచ్చి జీవించను. ఈ యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే వెలుగు. నరునుకున్న యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఎంతమంది చూశారు చిన్నప్పుడు? మన ఇళ్లలో కరెంట్ లేనప్పుడు దీపాలతోనే మనం చిన్నప్పుడు కాలాలు గడిపాం. యేసు రక్తమే జయం. ఇక్కడ కానీ చూసినట్లయితే దేవుని మెడ్లారా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. హల్లెలూయా. అయితే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. అట్టనే పచ్చివాసులు చెప్పాలంటే చీకటి అంటే ఏంది? దెయ్యపు క్రియలే. దేవుని సముఖంలో సాతానుడు ఏం చేశాడు? గర్వించి వాడు ఎప్పుడైతే నేలన పడ్డాడు. అయితే దేవుడిచ్చిన వాడికి ఆ యొక్క అధికారము, ఆ యొక్క శక్తితో వాడు ఏం చేశాడు? భూ ప్రజలనందరినీ వాడు కైవసం చేసుకొని ఈ భూమి మీద వాడు ఏం కలగజేశాడంటే చీకటి క్రియలను కలగజేశాడు. ఏం చేశాడు? చీకటి క్రియలను చేశాడు. సత్యమైన దేవుని తెలుసుకోకుండా, వెలుగైన దేవుణ్ణి తెలుసుకోకుండా
వాడు ఏమేమి కలగజేశాడు? దేవునికి వ్యతిరేకమైనవి ఏవేవైతే ఉంటాయో వాటిని మానవుల్లోనికి ఇన్ఫ్యూజ్ చేశాడు, మానవుల్లోనికి పెట్టాడు. ఒకసారి ఆ చీకటి క్రియలు ఏందో ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి ఒకసారి చదవండి. గలతీ 5:19 నుంచి అందరు వినాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవి అనగా జారత్వం, అపవిత్రత, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని మీరు జాగ్రత్తగా లెక్కేసుకుంటే 16 వస్తాయి. ఎన్ని వస్తాయి? 16 రకాల చీకటి క్రియలు అక్కడ మనకి వస్తాయి. వీటన్నిటిని ఎవడు పంపించాడు? అపవాది అయిన సాతానుడు. అంటే ఆదినరుడైన ఆదాముని వాడు ఎప్పుడైతే ట్రాప్ చేసి మోసం చేశాడో ఇంకా వాడందరూ ఏం చేశాడు? ఇది అవాదము వీడికి లోబడిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ చీకటి క్రియలను అంతం చేయడానికే మనిషి కుమారుడు భూమి మీద జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చీకటి క్రియలు చేసే భయంకరమైన పనులు ఏమిటో మనం రేపటి దినాన మనం 2వ భాగంలో తెలుసుకుందాం. దేవుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని నీ హృదయంలో దేవుడు ఫలింపజేసి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.